నల్లగొండ జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా రఘువీర్కు పార్టీ ఆశించినట్టుగా మేమందరం యోచించినట్టుగా 5.5 లక్షల పైగా మెజార్టీ ఇంకా 565 మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు. భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని ఉవ్వెత్తున నిలపటానికి నిరంతరం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ, మిత్రులందరికీ, ఆత్మీయులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. అంతకుమించి ఈ మొత్తం నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఈ ఘనకీర్తిని నిలబెట్టినటువంటి ప్రజలకు, నల్లగొండ జిల్లాకే ఇది ఘన చరిత్ర, గర్వకారణం. ఒకనాటి రోజుల్లో మీ అందరికీ తెలుసు, ఇక్కడ పోటీ చేసిన 1952లో పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డికి ఈ జిల్లా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికమైన మెజార్టీ ఇచ్చినారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి జిల్లాల, ఉమ్మడి రాష్ట్రాల మీద కూడా మెజార్టీ ఇవ్వటమే కాదు, దక్షిణ భారతదేశంలో మెజార్టీ. అంతేకాదు, మొత్తానికి మేము ఊహిస్తున్న ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు వస్తున్నాయి. భారతదేశంలోనే 10 మందిలో టాప్ 10 మెంబర్స్లో ఈ టాప్ 10లో అత్యధికమైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. లెక్కలన్నీ మారుతున్నాయి గంట గంటకి. ఏమైనా అంతకంటే మిన్నగా ఇక్కడ మిత్రులకు తెలవకపోవచ్చు, మిర్యాలగూడెంలో 15వ తారీఖు నాడు, 15 అయినా నేను మీటింగ్ పెట్టింది, 15వ తారీఖు అంటే 13వ తారీఖు ఓటింగ్ అయినాక 15నో 16నో నేను మిర్యాలగూడ విలేకరులందరినీ సమావేశపరిచి 5.5 లక్షల మెజార్టీ వచ్చి తీరుతుంది, ఇది నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన, క్షేత్రస్థాయి 40 సంవత్సరాలలో ఉన్న నా అనుభవాన్ని నేను ప్రకటించిన. దానికి 5,75,000 అంచనా వేసి కాగితం మీద రాసిన. అదేవిధంగా ఇవాళ ఈ ప్రజలందరూ చూపించినటువంటి ఒక విధమైన అభిమానం చేత ఇవన్నీ చూస్తే ఒక్కొక్కసారి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ ప్రేమించినారు, గౌరవించినారు, ఆశీర్వదించినారు. అందుకు ప్రజలందరికీ, నల్లగొండ జిల్లా ప్రజలందరికీ, అన్ని కులాలకు, మతాలకు అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ రఘువీర్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిపిఎం, సిపిఐ పార్టీ, జనసేన, జనసమితి, తెలంగాణ జనసమితి వారందరితో పాటు ఫార్వర్డ్ బ్లాక్, ఇతర వాళ్ళందరూ కూడా చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఎంతమంది ప్రేమించి గౌరవించి ఈ నల్లగొండ జిల్లాకు, ఈ రాష్ట్రానికి సేవ చేయాలని ఆశించినారో అందుకు అనుగుణంగా నా రఘువీర్ అభ్యర్థి, ఇప్పుడు పార్లమెంటు సభ్యుడైన నా కొడుకుగా ఆ ఖ్యాతి నిలబెట్టవలసిందిగా ప్రజల తరఫున నేను కోరుతున్నాను. పెద్దలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మచ్చలేని నాయకుడు కున్నూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కోఆర్డినేటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకవైపు నేను, మా ఎమ్మెల్యేలం, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన్ను టెండెంట్ సైతం లెక్క చేయకుండా గెలుస్తామని ధీమా ఉన్న ఇవాళ దేశంలోనే నల్గొండ పేరు నిలబెట్టాలి, నల్గొండ రికార్డు మెజార్టీ రావాలని కష్టపడ్డ ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఓటేసిన ప్రజలందరికీ కూడా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈరోజు మా రఘువీర్ని దేశంలో 3-4 స్థాయిలో ఉంటుండని చెప్పి మాకున్న అంచనాలు ఇప్పటికే మేము చేసుకున్న లెక్కలు, అది కాసేపట్లో అది కూడా తేలిపోతుంది. దేశంలోనే నల్గొండ జిల్లా ఖ్యాతిని పెంచే విధంగా చేసిన ప్రజలకు, కార్యకర్తలకు
మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, అలాగే మా ఎంపీ గారు, మా యువ నాయకుడు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో పాటు వారితో పాటు మేము ఉండి అటు కేంద్రంలో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి. యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదేమైనా సరే పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరిగితే భువనగిరి, నల్గొండలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా తక్కువ మెజార్టీతో గెలిచినాం. ఇవాళ భువనగిరిలో కూడా 2.5 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలిస్తే ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించి నల్గొండ జిల్లాని ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసినాం. ఇవాళ నిజంగా మా కార్యకర్తలని, ప్రజలని అభినందించడమే కాదు, మీ అందరికి రుణపడి వచ్చే 5 సంవత్సరాలు మేమందరికి కూడా పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని, అభివృద్ధి లక్ష్యంగా మీ ఎవరి మీద విమర్శించలేదు, ఏమీ లేదు. ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకొని పెండింగ్ ప్రాజెక్టు సొరంగమైనా, డిండి ప్రాజెక్ట్ అయినా, వరద కాలువైనా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మీ మందు ఉంటామని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ ఈ 2 కాన్స్టిట్యున్సీలతో పాటు తెలంగాణ 8 సీట్లు గెలిచినాం. 9వ సీట్ ఇంకా కౌంట్ డౌన్ నడుస్తుంది. మహబూబ్నగర్లో లాస్ట్ రౌండ్ వస్తుంది. మేము అన్నట్టు 9 నుంచి 12 సీట్లు అనుకున్నాం. కానీ అవతల పార్టీ ఏం చెప్పిందో మీకు తెలుసు. అబ్కి బాద్ 400 అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అందుకనే మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడే దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన నాగార్జున బాక్రానంగల్ డ్యాములు కట్టి ప్రజలకు సేవలు చేసి పంచవర్ష ప్రణాళికలు తీసుకున్న గాంధీ కుటుంబం పదవుల కోసం కాదు. ఇవాళ మళ్ళా మా అభ్యర్థిని గెలిపించినందుకు పేరున మా నాయకులకు తప్పకుండా వారితో పాటు మేము నల్గొండ పార్లమెంట్కి ఇంత మెజార్టీ ఇచ్చిందంటే అంత ఎక్కువ కష్టపడి పనిచేస్తాం. ఇవాళ మేము గర్వంగా మా ఎంపీ రఘువీర్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీ అందరి కష్ట ఫలితం, మీ అందరి కృషి. కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ, ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, కార్యకర్తల బాధలు అందుబాటులో ఉండడం ఒకవైపు, ప్రజా సమస్యల కోసం ఏ చిన్న సమస్య ఉన్నా మంత్రిగా నా దగ్గరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ఎంపీ గారు, మా స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మా క్యాడర్ ఉన్నది, తప్పకుండా అందుబాటులో ఉంటాం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం తల వంచి. ఎందుకంటే ఈ మెజార్టీ మేము అనుకున్నాం. ఆ రోజు నేను టికెట్ రాకముందు దేవుని మొక్కినాం గుర్రంపూడిలో వెంకటేశ్వర స్వామి, రావి నారాయణ రెడ్డి మెజార్టీ దాటాలని అని. రావి నారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇన్ని లక్షల ఓట్లు లేవు, తక్కువ ఓట్లలో అంత మెజార్టీ వచ్చింది. ఇలా ఇన్ని ఓట్లలో ఇంత మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే మీ అందరికీ మళ్ళీ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా అది తక్కువే. తప్పకుండా మీకు పనిచేసి రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు 18వ లోక్సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు, జిల్లా నాయకులందరికీ, ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇంకో మంత్రి గారు వెంకటరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, జయవీర్ గారికి, బిఎల్ఆర్ గారికి, ఎమ్మెల్యే పద్మావతి గారికి, బాలునాయక్ గారికి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అలాగే ఈ గెలుపు కోసం భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు. అందుకే ఇలాంటి విజయం ఇలాంటి విజయం చేకూరింది. అలాగే జానారెడ్డి గారి గైడెన్స్లో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా ఎంతో శ్రమించినందుకు, ఈ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎంతో బాధ్యతతోని ఇంత మంచి గెలుపుని కార్యకర్తలు, ప్రజలు అందించారు. తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది పార్టీ, కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని, ఏ బాధ్యత అయితే నిర్వహించాలని ఓట్లు ఇచ్చిండ్రో ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.